What? Yes, friends. Okay. So is my screen is visible to you, friends? Screen Yes, కనిపిస్తుందా? sir. Yes, sir. Yes, sir. And see, అదే 2 పాయింట్స్ లాస్ట్ క్లాస్ చెప్తారా ఏమైనా? 2 పాయింట్స్ రాసుకోన్నారా? 2 పాయింట్స్. Yes. Yes, 2 or 3 points. Yes, what was our last discussion, friends? We Go ahead. discussed about case statements and about loops, sir. Yeah, what is the case statement and what is the purpose of case statement, right? Yes, Case Stefan. statement will execute based on the choices, sir. Yes, Means yes. multiple choices. Yeah. Based on the selection, we can execute the statements, right? So Okay, we if can it is execute the invalid, yeah. We can execute the black ops statement, right? We can execute the black ops statements. Yes. Okay, good. So afterwards, loops. Why we use loops? if we want to execute a block of statement repeatedly, means we will use. Yes. ఇదేమో సెలక్షన్ బేస్డ్, యాక్చువల్ గా సెలక్షన్ బేస్డ్ ఇది. అదేమో ఎస్ మల్టిపుల్ టైమ్స్. సో ఏదైనా సరే మనం ఒక సెలక్షన్ చేస్తే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవి కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇవి కూడా మల్టిపుల్ టైమ్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంటే, బట్ ఇట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్. దాన్నే మనం లూప్స్ అంటాం. ఎస్, దీన్నే మనం కేస్ అంటాం. కేస్ స్టేట్మెంట్స్. కేస్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. సో కేస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాం, దీన్ని కేస్ 1 అనుకుంటాం. మళ్ళీ కేస్ 2 బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాం, ఇలా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఎస్. సపోజ్ కేస్ 1 ఇస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, కేస్ 2 ఇస్తే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, అట్లా. బట్ ఇది అట్లా కాదు. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని మల్టిపుల్ టైమ్స్ లో రిపీటెడ్ గా కొట్టవచ్చు అన్నమాట. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ రిపీటెడ్ మేనర్. ఓకే, అది లూప్స్ అంటే, కేస్ స్టడీస్ అంటే. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేసు అనేది అసలు ప్రాక్టికల్ గా చూద్దాం. అసలు కేసు ఏంటి, ఎలా నడుస్తుంది అది. ఎస్ ఫ్రెండ్స్, సరే కేసు తర్వాత సంగతి మనకి ఇది కూడా చూడండి. నేనేమంటే నాకేం కావాలంటే యూజింగ్ కేస్ స్టేట్మెంట్. Using case statement. Yes, using case statement. So first choice number 1 అంటే వెంటనే choice number 1 ఇదేంటంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. choice number 1 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. సో రెండు choice number 2 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. choice number 2 ఎంత ఫ్రెండ్స్? సాఫ్ట్వేర్ రిమూవల్, అంతేనా? ఇది 1, ఇది సాఫ్ట్వేర్. ఎస్. ఓకే, ఇలా రాసుకున్నాం. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, సాఫ్ట్వేర్ రిమూవల్ అని ఇక్కడ రాసామో, ఎప్పుడైతే మీరు ఇదిగో ఎంటర్ యువర్ చాయిస్ 1 అని నొక్కిన వెంటనే ఏం జరగాలి ఫ్రెండ్స్? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ జరగాలి, అవునా కాదా? అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? అది ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళాలా, ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి వెళ్ళాలి. సో ఈ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఇప్పుడు నేనేం రాస్తాను? ఫస్ట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఎస్ ఏం రాస్తాను ఫ్రెండ్స్? ఫస్ట్ ఎకో, అవునా? ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్. నీకు ఏ సాఫ్ట్వేర్ నేమ్ కావాలో చెప్పువాయా అంటాం. ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్. ఓకే, సరే, ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్, ఇది ఒక స్టేట్మెంట్ రాస్తాం. అప్పుడు కస్టమర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ నేమ్ ని రీడ్ చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? రీడ్ సాఫ్ట్వేర్ నేమ్ ఇవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ అన్న అనొచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. అండర్ నేమ్ అని ఇచ్చినా పర్లేదు, లేదా సాఫ్ట్వేర్ అని ఇచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, అక్కడ సాఫ్ట్వేర్ నేమ్ అంటే ఈడు జావా ఇచ్చాడు అనుకో. ఈ జావా ఇచ్చిన తర్వాత ఆ జావా అనేది ఇక్కడికి వస్తుంది. ఎస్, ఇక్కడికి వచ్చి పడింది. అప్పుడు వెంటనే జావా అనేది ఇక్కడికి వచ్చి పడింది కదా. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడ ఎం రాసి, ఇక్కడ ఏం రాస్తాం ఫ్రెండ్స్? ఎం ఇన్స్టాల్ రాసి డాలర్ సాఫ్ట్వేర్ నేమ్. ఎప్పుడైతే $_ సాఫ్ట్వేర్ నేమ్ వచ్చిందో ఈ జావా అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు జావా ప్రింట్ అయింది, జావా. అప్పుడు ఎం ఇన్స్టాల్ జావా -y కామనే. ఎస్, అంతే.
సో ఎప్పుడైతే ఎం ఇన్స్టాల్ జావా అని వచ్చిందో వెంటనే ఏమైంది ఫ్రెండ్స్, డైరెక్ట్ గా మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన పాటు మనం ఏం చేయాలి, మనం వెంటనే ఎకో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్. Successfully. ఎస్, అంతే సింపుల్. దిస్ ఇస్ వాట్ కేస్ 1. సో కేస్ 2 ఏంటి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పండి. కేస్ 2 రిమూవ్ సాఫ్ట్వేర్ రిమూవల్. So remove the software, yes or no? Remove the software. So to remove a software, how you develop the script? To remove a software, how you develop the script? Just Babu echo rasi enter your software name. Which software you want to delete? Enter your software name to want to delete. To delete software name to delete. అని పెట్టుకోండి. ఎస్ ఎస్ అంటే అర్థం కావటం కోసం. ఓకే, ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు డిలీట్. ఎక్సలెంట్. ఆ తర్వాత ఏంది, వాడు జావా అని ఎంటర్ చేశాడు అనుకో, అప్పుడు ఏమవ్వాలి, జావా ఇక్కడికి రీడ్ అవ్వాలిగా. అప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ మనం రీడ్, అవునా, రీడ్. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్, అంతే. సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్ ఆ వేరియబుల్ లోకి స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిన వెంటనే ఇప్పుడు ఏంది, రిమూవ్ చేయాలి కదా. అంటే మనకి జావా ఇక్కడికి వచ్చి కూర్చుంది, సెట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్ అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ రిమూవ్. ఎక్సలెంట్, రిమూవ్. తర్వాత డాలర్ software underscore name. సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్. ఎస్, ఎక్సలెంట్. ఎస్ రజిత, ఇప్పుడు అర్థమైంది డాలర్ ఎందుకు రాస్తున్నాం అక్కడ. Yes, sir. సో ఈ డాలర్ Yes, sir. సాఫ్ట్వేర్ నేమ్ ఈ రెండు ఇక్కడ ఏమైంది, వాల్యూ ఇక్కడ ఏం ప్రింట్ అయింది, జావా అని ప్రింట్ అయింది ఇక్కడ, అంతేనా, జావా. Yes. సో అప్పుడు ఎం రిమూవల్ జావా హైఫన్ ఇక్కడ ఏంది, వై, అవునా, వై మీన్స్ వాట్ బాబు, ప్రొసీడ్ అవ్వమంటావా, Yes. ప్రొసీడ్ అవ్వ అని చెప్తాను. ఎస్, ప్రొసీడ్ అయిపోయింది, అంతేనా. తర్వాత కింద ఏం రాస్తాం, ఎకో ఏం రాస్తాం, ఎకో The software is removed successfully. సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. దాట్స్ ఇట్, అంత అయిపోయింది. సార్ మీరు ప్రతిదీ కూడా జావా 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 అంటున్నారు కదా సార్. జావా కాకుండా ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేమే. నీకు నచ్చిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు ఇదే స్క్రిప్ట్ తోటి. నీకు నచ్చిన సాఫ్ట్వేర్ నీ ఇష్టం. ఎస్, ఏదైతే సాఫ్ట్వేర్నో ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని. అయితే మనకి దీన్ని ఉపయోగించి అనేక రకాలైన సాఫ్ట్వేర్లు మీరే ముందు చేయొచ్చు, మీరే ఓన్గా. ఎస్, అది ఏదైనా, ఏ సాఫ్ట్వేర్ అయినా. అయితే ఆ సాఫ్ట్వేర్ ఎక్కడైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఇక్కడ కాపీ చేస్తారు, అంతే సింపుల్ గా. సో డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ అండ్ యూజ్ ద సాఫ్ట్వేర్, అంతే. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, దట్స్ ఇట్. సో డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఎక్కడికి, ఇదిగో సాఫ్ట్వేర్ నేమ్ లోకి డౌన్లోడ్ చేసుకుంటారు, అది వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది, అట్లా రిమూవ్ అయింది, ఇన్స్టాల్ అయింది, ఏదైనా అయింది. అది గిట్ అయినా, అది జెంకిన్స్ అయినా, అది మేవెన్ అయినా, అది ఇంకోటైనా ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వీ కెన్ ఇన్స్టాల్ బై యూజింగ్ ది స్క్రిప్ట్ ఈజీలీ. సరే, ఓకే. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వీ మస్ట్ నో దిస్ థింగ్స్. ఎస్, చాలా చాలా సింపుల్ గా నేను చెప్తున్నాను, చాలా బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఇది యాక్చువల్ గా. మరి దీన్ని సపరేట్ గా మనం డెవలప్ చేద్దాం నోట్ ప్యాడ్ లో. ఇలాగా నోట్ ప్యాడ్ లో రాసి ఎస్ నోట్ ప్యాడ్ లో రాస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం రాస్తామంటే ఎకో ఈసిహెచ్ఓ ఎకో చెప్పాలా. ఎస్, ఎంటర్ చెప్పండి ప్లీజ్. ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి, రీడ్ Software underscore name. సాఫ్ట్వేర్ అండర్ స్కోర్ నేమ్ లేదు, రీడ్ సాఫ్ట్వేర్ అన్నాం, ఏమైంది, ఓకేనా, నో ప్రాబ్లం. మన ఇష్టం, వేరియబుల్ నేమ్ ఏదైనా రీడ్ సాఫ్ట్వేర్ అన్నాం సింపుల్ గా. ఓకే, అంటే సాఫ్ట్వేర్ అనేది ఏంది, ఒక వేరియబుల్ నేమ్ యాక్చువల్ గా చెప్పాలి. సరే, ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ ఏంది, ఎస్ ఫ్రెండ్స్, వేరియబుల్. ఎస్ ఓకే, ఎం ఇన్స్టాల్ dollar software. ఎక్సలెంట్. ఓకే, హైఫన్ వై, అంతేనా, Yes. సింపుల్. తర్వాత ఏం రాయాలి ఫ్రెండ్స్, Echo
The software installed successfully. The software installed successfully. Okay, good. So తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎకో enter your software name. Your software name to delete. అంతేనా? నువ్వు డిలీట్ చేయడానికి ఎంటర్ సాఫ్ట్వేర్ నేమ్ టు ఇన్స్టాల్ ఇక్కడ కావాలంటే మీరు అంటే అర్థం అవడం కోసం ఈ స్క్రిప్ట్ ఏమో ఇన్స్టాల్ చేయడానికి ఆ స్క్రిప్ట్ ఏమో రిమూవ్ చేయడానికి స్క్రిప్ట్ గుడ్. సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలా ఎట్లా చెప్తారు మీరు ఎక్కువ సాఫ్ట్వేర్ టు డిలీట్ చేయడానికి సాఫ్ట్వేర్ డిలీట్ చేయడానికి ఎట్లా చెప్పాలి? రీడ్ సాఫ్ట్వేర్ అంతే. రీడ్ Software. ఎం ఎం Remove ఓకే డాలర్ సాఫ్ట్వేర్ $software -y. ఎక్సలెంట్ ఆన్సర్. తర్వాత ఏంటి? ఎకో The software is removed successfully. సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఎస్ ఎక్సలెంట్ ఆన్సర్. అయిపోయింది అంతే. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ ఏమో డిలీట్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ ఏమో ఎస్ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేయడానికి దీన్నే మనం ఏమంటాం? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఇదేమో కేస్ 1 స్టేట్మెంట్ అనుకోవాలా, సారీ కేస్ 2 అనుకోవాలా. సో పైదేమో కేస్ 1 అనుకోవాలి. కేస్ 1 అంతే. సో అయితే వాడేం చెప్పాడు? కేస్ 1 కేస్ 2 ఇలా ఉంది కదా. వాడేం చెప్పాడంటే అట్లా రాయొద్దు, దయచేసి 1 అని రాయి నాకు అన్నాడు. అంటే 1 అని పెట్టు అంతే. అంతేనా సార్? అంతే 1 అని పెట్టుకున్నాడు. అరే ఇంతేనా? అంతే 1 అని పెట్టుకున్నాడు చాలు. మళ్ళీ ఇక్కడ కూడా కేస్ 2 తీసేసి బాబు 2 అని పెట్టాను. ఇది కేస్ 2 కేస్ 2 ఇంతే. ఇంతేనా సార్? ఇంతే ఇంతే. ఎస్ అంతే. ఇది యాక్చువల్గా ఇదేమో 1 అదేమో 2 సింపుల్. ఎస్ ఫ్రెండ్స్ ఇది ఆన్సర్ యాక్చువల్గా. ఇప్పుడు ఆ కేస్ స్టేట్మెంట్స్ ఎట్లా రాయాలో మనం డిఫైన్ చేద్దాం. సో జనరల్గా కేస్ అనేది మనం ఎట్లా ఇప్పుడు చూడండి కేస్ 1 కేస్ 2 అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రెడీ చేసాము. అసలు కేసు సింటాక్స్ మనం చూద్దాం. అంటే ఆ కేస్ అనే సింటాక్స్ ఎలా ఉంటుందంటే చూడండి ఫస్ట్ మనం కేస్ అని రాయాల. ఓకే రాసి కేస్ అని రాసి అవునా చాయిస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నది కదా వాడు ఏమంటాడు? ఎంటర్ యువర్ చాయిస్ అంటాం. యువర్ చాయిస్. వాడు చాయిస్ ప్లేస్ లో 1 ప్రెస్ చేస్తాడు. అవునా? చాయిస్ ప్లేస్ లో 1 ప్రెస్ చేసినప్పుడు ఏంది ఫ్రెండ్స్? దాన్ని రీడ్ చేసుకోవాలి లేదా? ఎస్ ఆర్ నో? రీడ్ చాయిస్. రీడ్ చాయిస్. దట్స్ ఇట్. రీడ్ చాయిస్. ఆ చాయిస్ అనేది రీడ్ చేసుకున్నావు కదా. ఆ రీడ్ చేసుకున్న చాయిస్ ఈ 1 అనేది ఇక్కడికి వచ్చి పడింది. ఇక్కడికి వచ్చి స్టోర్ అయింది. ఇప్పుడు ఈ కేసు ఉంది కదా. కేసు పక్కన ఈ చాయిస్ నెంబర్ ప్రింట్ అవ్వాలా. ఈ కేసు పక్కనే ఈ చాయిస్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ వేరియబుల్ కదా. ఆ వేరియబుల్ చాయిస్ అని రాసి ఈ డాలర్ పెడతాం. డాలర్ చాయిస్. ఎప్పుడైతే డాలర్ చాయిస్ అని పెట్టామో అప్పుడు ఈ 1 అనేది ఈ చాయిస్ లోపల ఉంది కదా. ఇది డాలర్ చాయిస్ అన్నాం కదా. అప్పుడు 1 ప్రింట్ అయితే అప్పుడు కేస్ 1 అదనమాట విషయం. వాడు కేస్ 1 అప్పుడు కేస్ 1 కాబట్టి అర్థమైందా? అప్పుడు కర్సర్ కిందకి వచ్చింది. కిందకంటే కేస్ 1 ఇక్కడ ఉంటది. కేస్ 2 ఇట్లా ఉంటది. అర్థమైందా? ఇప్పుడు రాసాం కదా. అప్పుడు 1 ఇచ్చాం కదా. ఇది కేస్ 1 వచ్చాడు కదా. అప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్. మళ్ళీ ఇదేంది? ఇది 2 కేస్ 2 ఇస్తే సాఫ్ట్వేర్ రిమూవల్ ఎగ్జిక్యూషన్ అయింది. ఇది సింటాక్స్. కేస్ 1 ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏంది? దీన్ని మనం క్లోజ్ చేయాలంటే ఏంది ఫ్రెండ్స్? ESAC కేసుని క్లోజ్ చేయటం అంటారు దీన్ని. అర్థమైందా? దీని ఏంది? స్టార్టింగ్ ఆఫ్ ద కేస్. స్టార్టింగ్. ఇదేంది? ఇది ఎండ్ ఆఫ్ ద కేస్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. స్టార్ట్ ఆఫ్ ద కేస్ ఏంది? ఎండ్ ఆఫ్ ద కేస్ ఏంది? ఎలా జరుగుతుందో చెప్పండి. ఇది చెప్తే చాలు. సో స్టార్ట్ ఆఫ్ ద కేస్ దిస్ 1, ఎండ్ ఆఫ్ ద కేస్ దిస్ 1 అని చెప్పండి. చాలు. ఎక్సలెంట్. మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. స్టార్ట్ ఆఫ్ ద కేస్ ఇది, ఎండ్ ఆఫ్ ద కేస్ ఇదేనండి చాలు.
మధ్యలో ఏముంటది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటుంది. అంటే ఇది ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఈ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఇది కేసు డాలర్ చాయిస్. అయితే వాడేమన్నాడంటే ఇక్కడ బాబు కేసు డాలర్ చాయిస్ దాని పక్కనే ఇన్ పెట్టాలమ్మా అన్నాడు. దిస్ ఇస్ కీవర్డ్. ఇన్ అనేది ఏంది కీవర్డ్ ఫ్రెండ్స్, కీవర్డ్. ఓకే, కీవర్డ్ పెట్టాలి. అప్పుడు ఎప్పుడైతే ఇన్ పెట్టానో అప్పుడు కిందకు వస్తుంది కర్సర్. ఇన్ పెట్టాల, ఇన్ పెడితే కింద కర్సర్ వచ్చింది. కర్సర్ వచ్చి ఒకటో చాయిస్ కదా, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయింది. అయితే ఇక్కడ వాడేం చెప్పాడు, బాబు ఎప్పుడైనా స్టేట్మెంట్ రాసేటప్పుడు నువ్వు ఇది పెట్టాలి. ఏంది ఇది డబల్, ఎస్ ఫ్రెండ్స్ ఏంటి ఇవి డబల్ సెమీకోలన్స్. ఏంటి Double semicolon. అదనమాట. సార్ డబుల్ సెమీకోలన్ ఎక్కడ పెట్టాలి సార్? ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఎస్, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఉందా, ఇది ఇక్కడ, సారీ ఇది ఇక్కడ, అంతే ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. అక్కడ అదే ఎట్లా పెట్టాలి సార్? దానికి కూడా ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంటే. ఎస్, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఎస్ ఎస్, ఇంతేనా? ఇంతే, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ డబుల్ కోట్స్ పెడతాం. సింపుల్, అయిపోయింది. చూసావా, ఇది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనం కేసు బాడీ తయారు చేసాం. ఆ బాడీలో ఈ రెండు కేసుల్ని ఇన్సర్ట్ చేయాలి మనం. ఈ రెండు కేసుల్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు కేసు బాడీ ఎట్లా, ఇది కేసు బాడీ. ఎస్ ఆర్ నో? 1-2 ప్లేసుల్లో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫస్ట్ పాయింట్ ఏంది? ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ది ఏంది? ఫస్ట్ది చూడండి, ఎకో చాయిస్ Enter your choice. ఎంటర్ యువర్ చాయిస్ నెంబర్ 1 డిస్ప్లే చేయాలి. చాయిస్ నెంబర్ 1 ఏందయ్యానంటే ఎంటర్ యువర్ చాయిస్ నెంబర్ 1 ఏంటంటే అక్కడ ఏం రాస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. Installation. కస్టమర్కి చెప్పాలి కదా, ఎకో చాయిస్ నెంబర్ 2 ఏంటది? Software removal. రిమూవల్. ఎస్ ఎస్ ఎస్, ఎక్సలెంట్, అంతే. ఇప్పుడు మళ్ళీ ఎకో రాసి ఏం రాయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు ఎకో ఎంటర్ యువర్ చాయిస్. పైన డిస్ప్లే మెనూ, అది ఎంటర్ యువర్ చాయిస్. ఎంటర్ యువర్ చాయిస్. ఎస్ ఎస్, అది యాక్చువల్ గా. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఆ చాయిస్ అనేది మనం రీడ్ చేసుకోవాలి అంటున్నా. అప్పుడు చాయిస్ అనేది రీడ్ చేసుకోవాలంటే ఏం చేయాలా? రీడ్ చాయిస్. అంటే చాయిస్ అనేది ఇక్కడ ఏంది ఫ్రెండ్స్? రీడ్ పక్కన ఉన్న చాయిస్ ఏంది? వేరియబుల్ నేమ్. ఎకో అనేది ఏంది? ఇక్కడ కస్టమర్ కి ప్రింట్ అయ్యే నేమ్ ఇది యాక్చువల్ గా. ఇదేంది? మనం కస్టమర్ 2 నొక్కితే ఆ 2 అనేది ఈ చాయిస్ లోకి వస్తుంది, ఈ వేరియబుల్ లోకి. అదే అనమాట. అర్థమవుతుంది కదా? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్ ఎస్, ఓకేనా? Sir. ఓకే. సో ఇప్పుడు ఏంది? కేస్ అని రాసి ఏం చేయాలా? ఎస్ Dollar choice. అంతే, డాలర్ చాయిస్. ఎస్ ఎస్, అంతే. ఇన్ అంతే. ఇన్ ఎక్కడ? 1 2 అయిపోయింది, అంతే. 1 2 అక్కడ రాసేది ఏంది? ESAC, అంతేనా? అంటే ఇదిగో CASC ఉంది కదా, దానికి రివర్స్ అన్నమాట. ఇదిగో ESAC, అంతే. దిస్ ఈజ్ వాట్ ఎండ్ ఆఫ్ ద కేస్ స్టేట్మెంట్, అంతే. సో 1 2 అంటే ఏంది ఫ్రెండ్స్? ఇవేనా? 1 2 అంటే ఇవి, అంతే అన్నమాట. సో ఇదంతా రాస్తాం. ఇప్పుడు కేసు బాడీ ఇదంతా, కేసు స్టార్టింగ్, కేసు ఎండింగ్, దట్స్ ఇట్. ఈ 2 తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేస్తాం. ఎక్కడ? ఇది ఇక్కడ, అంతేనా? ఎస్, అంతే, అయిపోయింది, సింపుల్. ఇది యాక్చువల్ గా స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్, ఇంతే స్క్రిప్ట్. ఎస్ ఫ్రెండ్స్, స్క్రిప్ట్ అర్థమవుతుందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదుగా? ఎస్ ఎస్, చెప్పాలి. లేదుగా? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఇది స్టోరీ. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ అంటే, ఇదిగో కస్టమర్కి
ఫస్ట్ ఏది డిస్ప్లే అయ్యిద్దంటే ఇదిగో ఫస్ట్ స్టేట్మెంట్ డిస్ప్లే అయ్యిద్ది కస్టమర్‌కి. రెండో స్టేట్మెంట్ డిస్ప్లే అయ్యిద్ది. ఈ 2 స్టేట్మెంట్ డిస్ప్లే అయిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడంటే 2 అని నొక్కుతాడు ఇక్కడ అనుకో. లేదు 1 అని నొక్కుతాడు. యెస్ 1 ఓకే. ఆ 1 అనేది ఈ వేరియబుల్‌లో స్టోర్ అయిద్ది యాక్చువల్. చాయిస్ అనే వేరియబుల్. యెస్ ద 1 విల్ బి హియర్. యెస్. ఎప్పుడైతే 1 అనేది చాయిస్‌లోకొచ్చిందో అర్థమైందా? అప్పుడు వెంటనే నేను కేస్ రాసాను గదా! ఈ చాయిస్ ఉందే, ఈ చాయిస్ డాలర్ చాయిస్ అన్నప్పుడు 1 వచ్చి ఇక్కడ ప్రింట్ అయిద్ది. సారీ 1 వచ్చి ఇక్కడ ప్రింట్ అయిద్ది. 1 అప్పుడేంది కేస్ 1 ఇన్. ఓకే. అయితే ఇదేనబ్బా! ఎగ్జిక్యూషన్ చెయ్యి ఈ స్టేట్‌మెంట్. అది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అట్లా అన్నమాట. లేదు నేను ఇక్కడ ఇదిగో చూడండి కేస్ 2 అని ఇచ్చాననుకో అప్పుడు ఎలా జరిగిద్ది ఫ్రెండ్స్? ఇక్కడ కేస్ 2 అని ఇస్తాననుకో ఎక్కడ? ఎంటర్ యువర్ చాయిస్ దగ్గర. Second, కేస్ 2 అని ఇక్కడ ఇస్తే చాయిస్ అనే దాంట్లోకి ఇదిగో ఇక్కడికి 2 ఎళ్ళిద్ది. ఆ 2 డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి ప్రింట్ అయిద్ది. 2 కేస్ 2 ఇన్ అప్పుడు వెంటనే కేస్ 2 ఇన్ అనంగానే ఇక్కడ కేస్ 2కొచ్చేసిద్ది. అట్లా. ఇది జరిగే ప్రాసెస్. కేస్ 2కొచ్చి అప్పుడేం జరిగిద్ది? ఇది ఎగ్జిక్యూషన్ అయిద్ది టోటల్‌గా. అంటే ఏంది? "ఏ బాబు సాఫ్ట్‌వేర్ పేరు ఎంటర్ చేయవయ్యా. నువ్వు డిలీట్ చేయాలన్న సాఫ్ట్‌వేర్ పేరు." అప్పుడు నేను జావా. అప్పుడు వెంటనే జావా సాఫ్ట్‌వేర్ డిలీట్ అయిపోద్ది. కేస్ 1, కేస్ 2. యెస్ ఫ్రెండ్స్ క్లారిటీ వచ్చిందా? ఓకే. గుడ్. సో, షల్ వి ఎగ్జిక్యూట్ దిస్ స్క్రిప్ట్ ఫ్రెండ్స్? ఓకే. క్లారిటీ వచ్చింది కదా అందరికి? Yes, sir. sir. Yes. Yes, sir. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా ఎలా ఉన్నా? సో, Yes, sir. చేస్తున్నాం. కోర్స్‌కి విపరీతమైన డిమాండ్, విపరీతమైన ఏంటి మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ ఇది రియల్‌గా చెప్పాలంటే ఒక డెవాప్స్ అనేది. అయితే ఈ నెలలో ఖాళీలు లేకపోవచ్చు. నెక్స్ట్ మంత్‌లో ఓపెనింగ్స్ లేవచ్చు. కానీ ఏదో ఒక టయానికి మాత్రం బెస్ట్‌గా ప్యాకేజీ మంచిగా వస్తది. మీరు అధైర్యపడకుండా కోర్స్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. లైనెక్స్ అనేది అల్టిమేట్ ఇక చెప్పలేం. అల్టిమేట్ అంటే ఏంటి సార్ అంటే మీ పిల్లలకు గూడా లైనెక్స్ నేర్పిస్తారు. ఎందుకు సార్? 99.9% ఆల్ ద సర్వర్స్ ఆర్ లైనెక్స్ సర్వర్సే. లైనెక్స్ సర్వర్ మీద పనిచేసే వ్యక్తే డెవాప్స్ ఇంజినీర్. అదే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది. కాబట్టి ఈ స్క్రిప్టింగ్ అనేది నీకొస్తే గేమ్ ఆడుకోవచ్చు. సార్ ఈ స్క్రిప్టింగ్ కూడా నలుగురు, ఐదుగురు ఉంటారు. అంతేగాని అంత స్క్రిప్ట్ అంతా నువ్వే రాయాల్సిన అవసరం లా. నో. పైగా రాయటం అంటే పక్కన పెడితే ఇదే స్క్రిప్ట్‌ని మనం ఉ ఉదయం నుంచి సాయంత్రం దాకా డెవలప్ ఇలా చెయ్యం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ స్క్రిప్ట్ నీకు చెప్తున్నా. నువ్వేం చేయాలా? దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలా. నేను చెప్పినయి ప్రాక్టీస్ చేస్తే అక్కడికెళ్తే అదే కీవర్డ్స్ కనపడతాయి. అదే కేస్ స్టేట్‌మెంటు, అదే లూప్ స్టేట్‌మెంట్సు, అదే ఇఫ్ స్టేట్‌మెంట్సు. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. అట్లా అన్నమాట. అందుకోసం నేనది చెప్తుంది. ఓకే. సో, అలాగా మళ్ళీ నేను ఇంకో మాట చెప్తున్నా. డెవాప్స్‌లో 2, 3 టూల్స్ చాలు. లైనెక్స్‌లో ఒక 5, 6 కాన్సెప్ట్‌లు చాలు. ఏడబ్ల్యూఎస్‌లో ఒక 5, 6 కాన్సెప్ట్‌లు చాలు. ఇదిగో నాకు ఇలాగుంది. నా ఎక్స్‌పీరియన్స్ ఇది. ఇదిగో నేను ఫ్రెషర్‌ను ఇలాగ అట్లా రెజ్యూమ్ పెట్టి ఎళ్తూ ఉండాల. అట్లా. కోర్స్ అయిపోయిన వెంటనే మనం తల కింద దిండేసుకొని హాస్టల్‌లో నిద్రపోతా ఉంటే ఎవడు జాబ్ ఇయ్యడు. ముందు నువ్వు సరిగ్గా 6 గంటలకు నిద్రలేసి సొక్కా ప్యాంట్ ఏసుకొని, లంగోటా తగిలించుకొని ఎళ్ళాల. మాదాపూర్, హైటెక్ సిటీ, బెంగుళూరులో ఉంటే మార్తాలి, ఎలక్ట్రానిక్ సిటీ, మార్తాలి వదిలిపెట్టి, అమీర్‌పేటలో ఉంటే అమీర్‌పేట వదిలిపెట్టి, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ అక్కడ తీసుకోవాలి హాస్టల్స్. అక్కడ వెతకాల. అక్కడ రూమ్‌లు తీసుకోవాలి. అక్కడ వెతకాల. లేదు కుశాల్‌గా మెట్రోలో ఎళ్లి హైటెక్ సిటీ పక్కనే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగు. అక్కడ కంపెనీలేవున్నాయి. రాసుకో, నోట్ జేసుకో అట్లా. అంతేగాని మనం కోర్స్ అయిపోయిన వెంటనే మనోళ్ళు ఏందంటే బద్ధకిస్తున్నారు ముఖ్యంగా. ఏందంటే కోర్స్ అయిపోయిన వెంటనే 11 గంటలకు నిద్రలేస్తారు హాస్టల్‌లో. ఇక హాస్టల్‌లో 11 గంటలకు నిద్రలేసి ఇంక వాడు కిందోడు ఉంటాడుగా వంటోడు వాడిని తిడతారు కాసేపు. తిట్టిన తర్వాత 1 గంట అయిద్ది. 1 గంటకి మళ్ళీ ఫోనొచ్చిద్ది అన్నయ్యకి. అన్నయ్య ఫోను 3 గంటల దాకా మాట్లాడతాడు. మళ్ళీ అన్నం ఉండదు. మళ్ళీ వచ్చి వంటోడిని తిడతారు. ఆ! ఇగ ఇదంతా గోల. లేదు అనుకుంటే మళ్ళీ బయటికెళ్ళి టిఫిన్ చేయాలి అన్న. అన్న టిఫిన్ చేసేలోకి 6 అయిద్ది. 6 అయ్యేలోగా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫోన్‌లొత్తాయి. ఏంది ఈ గొడవ? ఇంటి దగ్గరోళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఆగవమ్మా! ఏం లేదు. నాకు జాబ్ రాక నేను చత్తంటే ఏమో ఇరగదీసి పొడిచేసినట్టు మళ్ళీ వాళ్ళతోటి. ఆ! ఇది జీవితాలు. ఇది సాఫ్ట్‌వేర్ కష్టాలు. దయచేసి
ఇవన్నీ పక్కన పడేసి పూర్తి స్థాయిలో చెప్పాను కదా, లైనక్స్ లో కొన్ని కాన్సెప్ట్లు, ఏడబ్ల్యూఎస్ లో కొన్ని కాన్సెప్ట్లు, డెవాప్స్ లో కొన్ని కాన్సెప్ట్లు రాసుకో, నోట్స్ తయారు చేసుకో, చెప్తే మొత్తం సెట్ అయిపోయేటట్టు ఉండాలి అట్లా. సో ఆ విధంగా మీరు పకడ్బందీగా నేర్చుకోగలిగితే ఎక్సలెంట్ గా ఉంటారు. కాబట్టి కోర్సులు నేర్చుకున్న దాని కాకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీల దగ్గర తిరగాలి ఇప్పుడు. వాకిన్స్‌కి. యెస్. తర్వాత కొన్ని కంపెనీలో ఎప్పుడు గూడా మనం పూర్తి స్థాయిలో చెప్పాలంటే కొంతమంది మనకి పరిచయాలు అవుతా ఉంటారు. అక్కడక్కడే. బాబు అరే! వాకిన్ ఉంది అక్కడికెళ్ళరా అంటే అప్పుడు అటెండ్ అవ్వాలా. లేదు లేదండి నేను 1 మంత్ తర్వాత వస్తా ప్రిపరేషన్ లేదు. మా కేకే గాడు అప్పుడు చెప్పాడు ఏం మర్చిపోయాను అంటే మళ్ళీ 2 నెలలు పట్టిద్ది. నేననేది అందుకని ఎప్పుడు అవకాశం వచ్చిద్దో తెలీదు గాబట్టి ప్రిపరేషన్‌లో ఉండాలా. కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు అంటున్నాను. ఓకే. గుడ్. సర్వర్ క్రియేట్ అయింది. ఓకే. పట్టి కేకే చాలా మంచి ఎక్సలెంట్ కోర్స్ ఇది. మీరు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. మంచి అవకాశాలుంటాయి. మామూలు అవకాశాలు. అయితే సహనం, ఓర్పు, పేషెన్స్ అన్నీ ఉండాలి. అది. ఈసీ టు ఐఫోన్ యూజర్. ఓకే. గుడ్. సో ఆఫ్టర్‌వర్డ్స్ సూడో ఐఫోన్ ఐ. గుడ్. సూడో ఐఫోన్ ఐ తర్వాత యెస్ ఫ్రెండ్స్. సో అప్పుడేం చేయాలి మనం డైరెక్ట్‌గా బిఐఎం ఎస్‌సిఆర్‌ఐపి స్క్రిప్ట్ 1 డాట్ ఎస్‌హెచ్. ఓకే. గుడ్. సో తర్వాత యెస్ ఫ్రెండ్ చెప్పాలి. బిన్ యెస్ యెస్ ఫ్రెండ్స్ గో హెడ్ చెప్పాలా? స్క్రిప్ట్ ఎవరు చెప్తారు? యెస్. సార్ చెప్పండి ఫాస్ట్‌గా. ఎకో చాయిస్ 1 ఆ! ఎకో ఈసీహెచ్ ఎకో చాయిస్ నంబర్ అదెవరో సౌండ్ వచ్చేవాళ్ళు కొంచెం ఆ మ్యూట్‌లో పెట్టరు జాగ్రత్తగా. సౌండ్ వచ్చేవాళ్ళు మ్యూట్‌లో పెట్టుకోండి. అదన్నా ఇను, ఇదన్నా ఇను. రెండినబాకు దయచేసి ఏం అర్థం కాదు. చాయిస్ నంబర్ 1. సో, చాయిస్ నంబర్ 1లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. గుడ్. ఎకో చాయిస్ నంబర్ 2 సాఫ్ట్‌వేర్ రిమూవల్. యెస్. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. తర్వాత ఏంటి విద్య చెప్పాలా? ఫాస్ట్. ఎకో ఎంటర్ యువర్ చాయిస్. ఎంటర్ యువర్ చాయిస్. గుడ్. ఓకే. గుడ్. నెక్స్ట్. రీడ్ చాయిస్ సార్. అంతే. CHOIC చాయిస్. చాయిస్ అనేది ఏంది విద్య ఇక్కడ? వేరియబుల్ నేమ్. అవునా కాదా? ఎస్ సార్. రీడ్ పర్లేదు సార్. రీడ్ పడలేదా? రీడ్ చాయిస్. ఓకే. CHOIC. ఓకే. నెక్స్ట్ ఏంటి? కేస్. కేస్ మొదలు పెట్టాలి. కేస్. ఎస్ సార్. కేస్. డాలర్ చాయిస్ ఇన్. యెస్. ఎక్సలెంట్ ఆన్సర్. ఓకే. చాయిస్ ఇన్ అంతే అయిపోయింది. సో ఇక్కడ ఏం రాస్తాం 1. ఓకే. 1లో ఏం రాయాలా మనకి? ఎకో. అవునా? ఎకో. ఎస్ సార్. ఎకో రాసి ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్. టు ఇన్‌స్టాల్. యెస్. ఎక్సలెంట్. టు ఇన్‌స్టాల్ అంతే. ఓకే. నెక్స్ట్ ఏం రాయాలి ఫ్రెండ్స్? రీడ్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంతే. సాఫ్ట్‌వేర్ తీసుకుందాం. తర్వాత ఏంది? ఎం ఇన్‌స్టాల్. ఓకే. ఎం ఇన్‌స్టాల్ డాలర్ సాఫ్ట్‌వేర్. హైఫన్ వై. సాఫ్ట్‌వేర్ హైఫన్ లేదుగా. వద్దులే. సాఫ్ట్‌వేరే పెడదాంలే. ఓకే సార్. ఇక్కడ అదే కదా ఇచ్చింది మనం. ఇక్కడ చూసావా వేరియబుల్ నేమ్ ఇచ్చాం సాఫ్ట్‌వేర్. యెస్ ఆర్ నో అడగకుండా హైఫన్ వై అన్నారు యెస్. సార్. అవునవును. ఎక్సలెంట్. అవును. వై. సారీ. ఓకే. తర్వాత ఎకో ఎకో ద సాఫ్ట్‌వేర్ ఈస్ ఇన్‌స్టాల్ సక్సెస్‌ఫుల్లీ. ఎక్సలెంట్. అంతే. ఓకే. తర్వాత ఏంటి? ఏం కేస్ రాయాలా? 2 ఓపెన్ చేయాలి. అది. కేస్ 2 ఓపెన్ చేసే ముందుగా ఇది రాయాలి. ఏంది ఇది? ఎండ్. అవునా? ఎండ్. ఎస్ సార్. ఓకే. తర్వాత ఏం రాయాలా? తర్వాత నెక్స్ట్ 2. కేస్ 2 అంతేనా? ఎస్ సార్. కేస్ 2లో ఏం రాయాలి ఇప్పుడు మనం? ఎకో ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్ టు డిలీట్. ఎక్సలెంట్ ఆన్సర్. ఎంటర్ యువర్ సాఫ్ట్‌వేర్ నేమ్ టు డిలీట్. అసలు నువ్వు ఏ సాఫ్ట్‌వేర్‌ని డిలీట్ చేయాలంటే చెప్పు అని. అప్పుడు రీడ్ సాఫ్ట్‌వేర్. మళ్ళీ సాఫ్ట్‌వేర్.
తర్వాత ఏంది ఎం M రిమూవ్ డాలర్ dollar software ఓకే తర్వాత ఏంటి echo the software removed successfully. ఎస్ అది విషయం తర్వాత ఏం రాయాలా సార్ మీరు డిఫాల్ట్ కేసు కూడా ఉండొచ్చు అని అన్నారు కదా. డిఫాల్ట్ కేసు కూడా ఉంటుంది రాయొచ్చు ఏం కాదు ముందు అసలు దీన్ని రాస్తే కేస్ క్లోజ్ చేయాలి సార్. ఈ ఈ ఈ ఈ ఈ SAC ఎస్ ఎస్ SAC. ఎస్ ఈ ఈఎస్ఏసి కరెక్టేనా yes sir. Yes, sir. ఓకే సో ఇది యాక్చువల్ గా మొత్తం ఓకే ఇంకెక్కడన్నా చూసుకోండి తప్పులు ఏమైనా ఉన్నాయా అంటే మనం ఏదైనా వేరియబుల్ ని సరిగ్గా పేర్లు ఇవ్వకపోయినా రీడ్ సరిగ్గా చేయకపోయినా అవ్వదు అనమాట ఎక్కడన్నా ఉందా ఇబ్బంది ఉందా స్క్రిప్ట్ లో రీడ్ అక్షరాలు కానీ తర్వాత ఎమ్ ఇన్స్టాల్ కరెక్ట్గా ఉన్నాయా రిమూవ్ కూడా బాగానే ఉంది ఎక్కువ ద సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ ఎంటర్ యువర్ చాయిస్ ఓకే చూసుకోండి జాగ్రత్తగా డాలర్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ కరెక్ట్ ఇక్కడ మళ్ళీ రావాలి లేకపోతే అంటే మనకి ఎర్రర్ వస్తుంది SOFTWRE ఓకే ఎకో ద సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ ఓకే సో తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇక నెక్స్ట్ ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు డిలీట్ రీడ్ సాఫ్ట్వేర్ రిమూవ్ SOFTWRE ఎకో ద సాఫ్ట్వేర్ అంతేనా ఓకే ఇక్కడ చూడండి ఈ CASE ఇక్కడ ఏముంది ESAC కేస్ ఎస్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దామా సేవ్ Yes, sir. సో సేవ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి SHA SH. సో ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్ ఎస్ చూసారా అంటే ఇది మెనూ అన్నమాట ఇది మెనూ అంటే ఏంది ఇది మెనూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఒకటి బాబు ఒకటి నొక్కితే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యిద్ది 2 నొక్కితే సాఫ్ట్వేర్ రిమూవ్ అయ్యిద్ది అని చెప్తాను అప్పుడు ఏంది ఎంటర్ యువర్ చాయిస్ అంటే మీ చాయిస్ ఎంటర్ చేయండి అప్పుడు ఎంటర్ యువర్ చాయిస్ అంటే ఏంది నేను 1 2 1 One. sir. 1 చేసిన వెంటనే ఏం కావాలి ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు ఇన్స్టాల్ Install. ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే ఇదన్నమాట కేసు అంటే ఓకే నేను వచ్చేసి నేను జావా అని ఇచ్చా నువ్వే సాఫ్ట్వేర్ అంటే జావా అని ఇచ్చా ప్రెస్ ఎంటర్ బటన్ అరే చూసావా ఇది ఈజీనా కాదా Yes, sir. అదే అయిపోయా ఏమొచ్చింది కింద ద సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ వాట్ కేస్ తోటి మనం ఇలా వర్క్ చేస్తాం ఇప్పుడు అగైన్ అంటే సార్ రియల్ టైంలో ఇంతే రియల్ టైంలో మనం చేసేది అంతేగాని ఇన్స్టాల్ అవి మనం కొట్టాం డైరెక్ట్ గా స్క్రిప్ట్ రన్ చేస్తాం అది వచ్చేసి మనకి ఎగ్జిక్యూషన్ చేసేసి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తే అయిపోద్ది ఇదంతా ఓకే సో 1 more time కెన్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఫ్రెండ్స్ ఇంకోసారి ఎగ్జిక్యూషన్ చేయమంటారా చేయొచ్చా Yes, sir. ఎలా Yes, sir. చేయొచ్చు SHASCRIPT డాట్ Script. 1.sh yes 1.sh, sir. ఓకే ఎక్సలెంట్ ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏంది ఎంటర్ యువర్ చాయిస్ నేను 2. ఒకటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా వద్దు నాకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా ఎంటర్ యువర్ చాయిస్ 1 అని చెప్పి పైథాన్ ఇస్తే అవదా ఏంది అయిద్ది అవుతుంది. అవుతుంది ఎంటర్ యువర్ చాయిస్ ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు ఇన్స్టాల్ పైథాన్ Python. అయిపోయింది కంప్లీట్ మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఇంకోసారి అంటే స్క్రిప్ట్ దేనికి రాస్తున్నాం అంటే దీనికోసం ఇట్లాంటి అవకాశాల కోసం SCRIPT 1.sh ప్రెస్ ఎంటర్ బటన్ ఇప్పుడు ఇంకో చాయిస్ ఎన్నుకోండి సాఫ్ట్వేర్ రిమూవ్ చేద్దామా ఎస్ రిమూవల్ కి చాయిస్ Yes, ఎంత sir. నొక్కాలి ఇక్కడ నేను చాయిస్ 2 sir. 2 ప్రెస్ ఎంటర్ బటన్
అప్పుడు అడుగుతుంది, "ఏ బాబు ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు డిలీట్." చూసావా, నేను 2 కొట్టంగానే వెంటనే 2కి వెళ్ళింది, అది కేస్ 2కి వెళ్ళింది. అప్పుడు ఏ సాఫ్ట్వేర్ నువ్వు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు రిమూవ్ జావా. ఎస్ ఆర్ నో? Yes, జావా. sir. ప్రెస్ ఎంటర్ బటన్. ఏమైంది? వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇక్కడ చూసావా, ద సాఫ్ట్వేర్ రిమూవ్డ్ సక్సెస్ఫుల్లీ. దిస్ మెసేజ్ వాజ్ రిటన్ బై us. ఎస్ ఆర్ నో? స్క్రిప్ట్ లో మనం మెసేజ్ మనమే రాసాం ఇది. Yes, ఓకేనా? sir. సో కేస్ అంటే అర్థమైందా? ఇంతే కేస్ అంటే. ఏమన్నా డిఫికల్టీగా ఉందా? ఇస్ దర్ ఎనీ డిఫికల్టీ? ఉండదు. ఎందుకంటే No, మనం sir. ఒక 10 రోజుల నుంచి 12 డేస్ నుంచి దీని మీద రిహార్సల్స్ చేసి కొంత, అంటే మీరైతే దాదాపుగా మీరు చేసుంటారు ప్రాక్టీసు. ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఇది అర్థం కాదు ఈ క్లాసులు. మళ్ళీ వాళ్ళు ఒకటో క్లాస్ నుంచి వినాల. దయచేసి ఈ ఈరోజు జరిగే ఈ 13వ క్లాసు 13ఆ ఇది? ఈ 13వ క్లాస్‌కొచ్చి, అరే! ఈ క్లాస్‌కొచ్చాను ఏం అర్థం కావట్లేదు. అయ్యో! స్క్రిప్టింగ్ అంటే ఇంత కష్టమా? నో, 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 నో. చాలా సింపుల్. మీరే చెప్పండి, సింపులా? కష్టమా స్క్రిప్టింగ్? చెప్పండి. యెస్. Simple, sir. వెరీ, వెరీ సింపుల్. ఎక్సలెంట్. వెరీ, వెరీ సింపుల్ అసలు స్క్రిప్టింగ్ అంటే. ఇది కేస్. సో, ఇట్లా ఇదంటే మనం ఇదంతా క్లారిటీగా ఉండాలి యాక్చువల్‌గా. క్లారిటీ. యెస్, యెస్. ఓకే. సరే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్క్రిప్ట్ రన్ చేద్దాం అంటే ఎట్లా ఫ్రెండ్స్? మళ్ళీ SCRIPT అంతేనా? 1 dot sh. ఎస్. ఓకే. సో ఇది యాక్చువల్‌గా. ఇది. అది ఇక్కడ వస్తది. ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. exe ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. SCRIPT1.sh. సో అప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్? ప్రెస్ ఎంటర్ బటన్ అంతేనా? తర్వాత ఏమొస్తది? అవుట్‌పుట్ వస్తది. అవుట్‌పుట్ ఏమొస్తది? కింద ఇది వచ్చేది. యెస్. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు చాయిస్‌లు ఇచ్చాము మనం అనేది? అదన్నమాట. స్క్రిప్ట్‌లో అది మనం ఇచ్చాం ఆల్రెడీ. ఈ ఎంటర్ యువర్ చాయిస్ అనేదేమో రీడ్ చేసాం. ఇది యాక్చువల్. ఎంటర్ యువర్ చాయిస్. ఇఫ్ యూ 1 అప్పుడు ఏమైంది? 1 ఇస్తే ఏమైంది ఫ్రెండ్స్? తర్వాత ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ Choice. చాయిస్ కాదు. ఎంటర్ యువర్ సాఫ్ట్వేర్ నేమ్ టు ఇన్‌స్టాల్ వచ్చిద్ది. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాను మళ్ళీ జావా. సో అప్పుడు మళ్ళీ ఏమైంది? యెస్. సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ. అట్లా. సో నువ్వు ఇవన్నీ ఇట్లాగా చేసుకోవటం అంతే. అంటే జస్ట్ కేస్ స్టేట్మెంట్స్ వాడి ఇట్లాగా మనం తీసుకోవటాన్నే ఇట్లా. సో దీన్ని క్వెషన్ ఎట్లా రాస్తారు మీరు? యెస్ ఫ్రెండ్స్. క్వెషన్ ఎలా రాస్తారు? చెప్పాలి. Case statements. ఆ! ఆ! చెప్పండి. యూజింగ్ అంతేనా? యూజింగ్ కేస్ స్టేట్మెంట్స్. ఓకే. యెస్. వాట్ షుడ్ ఐ డూ? To install and remove as a. సో కేస్ స్టేట్మెంట్. సో based on the user input, means based on the user input means what? Based on the selection, based on the selection, we must execute the block of statements. Based on the selection, we must execute the block of statement. Then we use case statement. We use case. Okay. So first ఏం చేయాలి ఫ్రెండ్స్? సో ఫస్ట్ ది take the input from check the ఏంటిది? check the choice from Provide choices for the users. take the choice from the user. Okay. And read the choice.
and choice. So based on the choice, okay, based on the choice, execute the statement. Antena? Yes, sir. Yes. Execute the case statement. Case statement, either 1 or 2. Either 1 or 2. అంటే ఇది కొంచెం అర్థం కావాలంటే మీకైతే అర్థమయ్యేది కానీ మరి యూట్యూబ్లో చూసే వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. స్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఇది script1.sh మనం పెట్టిన ఫైల్. సో అందుకోసమే ఇక్కడ ఎగ్జిక్యూషన్ కూడా sh script1.sh ప్రెస్ ఎంటర్ బటన్ అవుట్పుట్ వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇది యాక్చువల్గా స్టోరీ. సో మనం ఇంకొక వర్డ్ చెప్పాం, ఫంక్షన్స్ చెప్పామా? ఫంక్షన్. ఎస్ ఫ్రెండ్స్, ఫంక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్?